పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ఎందుకు సైలెంట్గా ఉంది? కాంగ్రెస్ వీళ్ళు పోతే పోనని వదిలేస్తుందా? కనీసం దానం నాగేందర్ లాంటి ఓ ఎమ్మెల్యే బహిరంగంగా ప్రభుత్వానికి నష్టం వచ్చేటట్లు మాట్లాడినా ఎందుకు కనీసం బుజ్జగింపు చర్యలు చేపట్టలేదు? 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అసలు కాంగ్రెస్ స్టాండ్ ఏంది? ప్లీజ్ వాచ్. అందరికీ నమస్తే. ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అలజడి ఒకటి బయటకు వచ్చింది. అది దానం నాగేందర్ ద్వారా బయటకు వచ్చింది. దానం నాగేందర్ ఓపెన్గా ఆయన ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. హైడ్రాను నేను ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నా, ప్రభుత్వానికి నేను దాన్ని వెనుకకు తీసుకోమని చెప్పి కోరుతున్నా, ప్రభుత్వం పునరాలోచించాలి హైడ్రా విషయంలో అని కామెంట్ చేసిండు. కేసీఆర్ను పొగిడిండు. కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ, ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ జీవితాంతం ఉంటాడు. రెండో విషయంలో కేసీఆర్ గారు నా దృష్టిలో ఆయన కూడా గొప్ప నాయకుడు, చాలా గొప్ప నాయకుడు. ప్రతిష్టాత్మకంగా కేటీఆర్ మీద ప్రభుత్వం బుక్ చేసిన ఈ కార్ రేస్ విషయంలో దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కేటీఆర్కి బూస్ట్ ఇచ్చిండు ఆయన్నే దానం నాగేందర్. ఇప్పుడు ఫార్ములా ఈ అనేది హైదరాబాద్కు రావడం అనేది హైదరాబాద్ ఒక బ్రాండ్ని, ఇమేజ్ని పెంచిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇంకా తర్వాత బహుశా మిగతా వాళ్ళందరూ కూడా ఆశిస్తారు కదా, దానం నాగేందర్ పిల్లికి గంట కట్టేది ఎవరు అంటే దానం నాగేందర్ పిల్లికి గంట కట్టేసిండు. ఇక మిగతా 9 మంది ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఖచ్చితంగా కాంగ్రెస్ భయపడుతుంది, కాంగ్రెస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు మాతో మాట్లాడతారు, అసలు మీకు ప్రాబ్లం ఏంది, మీ డిమాండ్స్ ఏంది, మీకు ఏం చేయాలి, ఏం చేయకూడదు, మీకు ఏం చెప్పాలి, చలో అందరూ వచ్చేసి మీటింగ్ పెట్టండి, ఇక మనం మాట్లాడుకుందాం, మీరు ఎవరు అట్లా అసంతృప్తి ఉండొద్దని అంటారేమోనని వాళ్ళందరూ ఊహించారు. కానీ అదేం జరగలేదు. దానం నాగేందర్తో సహా మిగతా 9 మంది ఎమ్మెల్యేలలో ఎవరికి కాంగ్రెస్ కనీసం ఫోన్ కూడా చేయలేదట, కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదట. వాళ్ళు ఊహించుకున్నది ఏదైతే ఊహించుకున్నారో ఆ ఊహించుకున్న దానికి రివర్స్ మొత్తం. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మమ్మల్ని పట్టించుకుంటలేరు అని అసంతృప్తితో ఉన్న వాళ్ళు దానం నాగేందర్ కామెంట్ తర్వాత ఇంకా మా ప్రియారిటీ పెరిగిపోతుంది, ఇంకా మాకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది, మమ్మల్ని రేవంత్ రెడ్డి పిలుస్తాడు ఇంటికి, బహుశా మీటింగ్ పెడతాడు, లేకపోతే ఇంకొక మంత్రి వచ్చి మాతో కలుస్తాడు, మీ డిమాండ్స్ మేమే షూరిటీ, మేమే గ్యారంటీ, మేము నెరవేరుస్తాం, మీరు ఎవరు అట్లా మాట్లాడద్దు, మీరు కాంగ్రెస్లో కలిసిపోండి, ఇంకా మీరు కాంగ్రెస్ వాళ్ళతో పాటే ఉన్నారు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీరు కూడా అని చెప్తారేమోనని వాళ్ళంతా ఆశగా ఎదురు చూసిండ్రు. తీరా చూస్తే కాంగ్రెస్ సైలెంట్. పీసీసీ ప్రెసిడెంట్ కూడా కనీసం ఒక్కరికి కూడా కాల్ చేసి ఎందుకు మాట్లాడుతున్నాం, దానం నాగేందర్ అన్ని మాటలు మాట్లాడితే కాంగ్రెస్కి వెళ్ళి ఒక్కరు కూడా కనీసం ఆయనకు ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు అట్లా మాట్లాడొద్దు, మీరు అట్లా ఉండొద్దు, మీరు ప్రభుత్వంలో భాగం, ఇప్పుడు కాంగ్రెస్లో చేరినరు కాబట్టి మీరు అట్లా మాట్లాడదని కనీసం ఒక సింగిల్ కాల్ కూడా పోలేరు దానం నాగేందర్కి. ఇంకా మిగతా వాళ్ళకు కూడా దానం నాగేందర్ మాట్లాడిన దానం నాగేందర్కే ఫోన్ లేదంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళకు కూడా లైట్ తీసుకుందంట కాంగ్రెస్, మిగతా వాళ్ళకు కూడా అసలు నో కాల్స్. మనకు అంతకుముందు ఏం జరిగిందో తెలుసు కదా, అంతకుముందు కొంచెం అలజడి సృష్టించగానే ఏకంగా మీటింగ్ పెట్టుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంట్లో రాత్రి డిన్నర్ అయింది, దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు పోయినరు, వాళ్ళందరినీ బుజ్జగించిండ్రు, వాళ్ళందరికీ నచ్చజెప్పిండ్రు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పచెప్పిండ్రు, వీళ్ళ బాగోగులంతా నువ్వే చూసుకో, వీళ్ళ గార్డెన్ నువ్వే, వీళ్ళకి దిక్కు నువ్వే, వీళ్ళ దేవుడు నువ్వే, వీళ్ళని సంతృప్తి పరచాల్సిన బాధ్యత నీ మీదే ఉందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించిండ్రు. అసెంబ్లీ నడుస్తున్న టైంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ వాళ్ళని కలిసి నేను మళ్ళీ బీఆర్ఎస్లో చేరుతా, నేను అసలు కాంగ్రెస్లో ఎక్కడ చేరినా అని కామెంట్ చేసి మీకు అందరికి ఐడియా ఉండొచ్చు. ఆ మరుసటి రోజే జూపల్లి కృష్ణారావు గారు కృష్ణమోహన్ ఇంటికి పోయినరు, కృష్ణమోహన్ ఇంట్లో టిఫిన్ చేసిండ్రు, ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిండు, మా పార్టీలో ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి, త్వరలో బహిరంగ సభ పెట్టబోతున్నాం, బహిరంగ సభలో జనాల ముందు, గద్వాల జనాల ముందు అఫీషియల్గా ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నాడు. అది మాత్రం జరగలే, బహిరంగ సభ జరగలే, కానీ ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు అని ఆ మీటింగ్ ద్వారా చెప్పగలిగినారు. కృష్ణమోహన్ రెడ్డికి ఏం కావాలన్నా జూపల్లి కృష్ణారావే బాధ్యుడు, సేమ్ ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ గార్డెన్ ఎట్లనో కేఎంకు కృష్ణమోహన్ రెడ్డికి కూడా జూపల్లి కృష్ణారావు గార్డెన్ అని నాసా చెప్పిండ్రు. 9 మంది ఎమ్మెల్యేలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జ్, ఒక్క ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఒక్కరికి జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జ్. కానీ ఏమైందో సడన్గా మొత్తం ప్లేట్ ఫిరాయించింది, కాంగ్రెసే ప్లేట్ ఫిరాయించింది. అసలు వాళ్ళను పట్టించుకున్న నాదుడే లేడు, వాళ్ళని అసలు అడిగే నాదుడే లేడు. అసలు ఏంది మీ అసంతృప్తి కారణం ఏంది, మీ ప్రాబ్లం ఏంది, అసలు ఎందుకు వీళ్ళని వద్దనుకుంటుందా,
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలను అనవసరంగా పోషించడం, లేకపోతే వాళ్ళని ఏదో గతంలో ఇచ్చిన వాళ్ళు చేసిన డిమాండ్స్, గతంలో వీళ్ళు ఇచ్చిన హామీలు అవన్నీ నెరవేర్చుకుంటూ ఉండడం, లేకపోతే ఆ 10 మందిని అనవసరంగా పెట్టుకొని ఇది ఒక పెద్ద గలాటకు తెరలేపడం, ఇదంతా ఎందుకని కాంగ్రెస్ అనుకుంటుందా? ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించలేదు? లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు వీళ్ళకి కనీసం ఫోన్ చేస్తలేరు? ఇప్పుడు ఈ పరిశాన్ అంతా ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిశాన్, ఎవరికి పరిశాన్ లేదు, జనాలకి ఏం లేదు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే కనీసం జనాల తరపున కొట్టాడే అవకాశం వచ్చేది. వాళ్ళు అటు గవర్నమెంట్లో లేరు, ఇటు ప్రతిపక్షంలో లేరు, ఎటు లేరు, జనాలకు దూరం అవుతుంది. వాళ్ళ బాధ అదే. అటు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నెగిటివ్ వస్తుంది, సేమ్ టైం మనం ఏ గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ పనే అవుతలేదు. అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు అయిపోయినారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు, ఈయన గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆడ ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఎక్కువ విలువ ఉందంట. మళ్ళీ ఆ కాన్స్టిట్యున్సీల్లో గెలిచిన ఎమ్మెల్యే కన్నా, అంటే ఈ బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్ వెళ్ళిన ఎమ్మెల్యే కన్నా వేరే ఓడిపోయి కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు సాగించుకుంటున్నారు. కార్యకర్తలంతా వాళ్ళెంబడి ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యక్రమాలంతా వాళ్ళు చేసుకుంటున్నారు. లోకల్గా ఉండే అధికారులంతా కూడా వాళ్ళను అఫీషియల్గా గుర్తిస్తున్నారు. మేము ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినా, ఒరిజినల్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నా మాకు ప్రియారిటీ వస్తలేదు, కాన్స్టిట్యున్సీలో ప్రియారిటీ లేదు, కాంగ్రెస్లో ప్రియారిటీ లేదు. మా పరిస్థితి ఏందని 10 మంది ఎమ్మెల్యేలు పరిశాన ఉన్నారంట. అసలు వాళ్ళు ఊహించిన దానికి కంప్లీట్ రివర్స్ అయిపోయింది. వాళ్ళు ఈ దెబ్బతోన, దాననాగింద దెబ్బతోన కాంగ్రెస్ దిగొస్తుంది. అసలు దీని దెబ్బకు మన హామీలు, మన డిమాండ్ మొత్తం నెరవేర్చుకోవాలని వాళ్ళు డిసైడ్ అయితే, కాంగ్రెస్ పార్టీ ఎందుకు సైలెంట్గా ఉందో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇప్పుడు పోవాలని కోరుకుంటుందా? 10 మంది పోతే పోనీ అవసరం లేదనుకుంటుందా? లేకపోతే వీళ్ళు ఇట్లే మాట్లాడుకుంటూ ఉండని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనం పట్టించుకుంటే వాళ్ళ డిమాండ్స్ ఎక్కువైపోతాయి, అనవసరంగా ప్రెషర్ అవుతుంది, ఎందుకు మనం వాళ్ళ తిరిగిపోవాలి ఉండని ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్లో వాళ్ళని చేర్చుకునే అవకాశం ఉందా అని కాంగ్రెస్లో ఆలోచిస్తుందేమో బహుశా. వాళ్ళు పోతే బీఆర్ఎస్కి ఉన్న ప్లస్ అవుతుందా? వాళ్ళు చెప్తే వాళ్ళని బీఆర్ఎస్ చేర్చుకునే అవకాశం ఉందా? బీఆర్ఎస్ కార్యకర్తలు జీర్ణించుకుంటారా? ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలను కనీసం 7 మందో 6 మందో పోతే వాళ్ళని బీఆర్ఎస్లో చేర్చుకుంటే జనం యాక్సెప్ట్ చేస్తారా? ఆ బీఆర్ఎస్ కూడా మైనస్ అయిపోదా? పోనీ ఏడిపోతారో వాళ్ళను రెంటికి చెడ్డ రేవడిలాగా వేసేసి ఈ ఎమ్మెల్యేలని అటు బీఆర్ఎస్ పోయే అవకాశం లేకుండా, అటు కాంగ్రెస్లో యాక్టివ్గా ఉండే అవకాశం లేకుండా, అటు జనాలతో కలిసి పనిచేసే అవకాశం లేకుండా, జనాల కోసం గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేసినామని చెప్పుకునే అవకాశం లేకుండా, ఎనీవే ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకు మౌనంగా ఉంది వాళ్ళ విషయంలో, ఎందుకు మాట్లాడలేకపోయింది, ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు వాళ్ళని కనీసం బుజ్జగించే ప్రయత్నం చేస్తలేదని మాత్రం ఆ 10 మందిలో ఒక పెద్ద టెన్షన్ గురి చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.